దేశాన్ని గురించి తిట్టిపోయమంటే తిట్టిపోస్తారు, దేశాన్ని గురించి వ్యతిరేకంగా ఫోకస్ చేయమంటే చేస్తారు, కానీ దేశం బాగుపడ్డటువంటి వాటిని చెప్పేవాళ్ళు లేరు. అప్పుడప్పుడు నాబోటోడు ఎవడో మాట్లాడుతూ ఉంటుంటాడు. ప్రస్తుతం ఇది దేశం సాధించినటువంటి విజయానికి సంబంధించినటువంటి ఒక సజీవమైనటువంటి సాక్ష్యం. ఇందులో ఎవరి టెన్యూర్లో ఎంత ఉంది అన్నటువంటి ఇష్యూస్ కూడా. వరల్డ్ బ్యాంక్ లెక్క ప్రకారం ఇన్ఫ్లేషన్ డేటా ఎట్లా ఉంది అంటే, మోడీ హయాంలో 5.03% నుంచి 3.1%, యావరేజ్గా 3.1%, హైయెస్ట్ 5.1%. మొరార్జీ దేశాయ్ టైంలో 5.10, యావరేజ్ 3.68. జవహర్లాల్ నెహ్రూ టైంలో అసలు ముందు కౌంటే లేదు, అప్పుడు ఇన్ఫ్లేషన్ చివరిలో 4.13. గుజరాల్ టైంలో 6.58, వాజ్పేయి టైంలో 5.37, హెచ్డి దేవగౌడ టైంలో 9.33, రాజీవ్ గాంధీ టైంలో 7.9, మన్మోహన్ సింగ్ టైంలో 8.27, విపి సింగ్ టైంలో 7.83, ఇందిరాగాంధీ టైంలో 8.57, పివి నరసింహారావు టైంలో 10.07, లాల్ బహదూర్ శాస్త్రి టైంలో 11.54, చంద్రశేఖర్ టైంలో 13.62. ఇది హయ్యెస్ట్. అలాగే యావరేజ్ పరంగా చూస్తే మోడీదే అతి తక్కువ, అంటే 3.1 మాత్రమే యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఉంది. మొరార్జీ దేశాయ్ 3.68, నెహ్రూ టైంలో 4.13, గుజరాల్ 4.25, వాజ్పేయి 4.81, దేవగౌడ 4.92, రాజీవ్ గాంధీ 6.5, మన్మోహన్ సింగ్ 6.54, విపి సింగ్ 8.52, ఇందిరాగాంధీ 9.06, పివి నరసింహారావు 9.92, లాల్ బహదూర్ శాస్త్రి 10.51, చంద్రశేఖర్ 12.13. ఇది ఓవరాల్గా చూస్తే ఇప్పటిదాకా ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళందరిలోకెల్లా కూడా నరేంద్ర మోడీ టైంలో భారతదేశ ద్రవ్యోల్బణ చరిత్రలోనే గత 10 ఏళ్ల ఇంతకు ముందు అన్నడు లేని ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది. మరో గొప్ప విషయం ఏంటంటే, గత 2-3 ఏళ్లలోనైతే ప్రపంచ సగటు ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది. ఇది మనం చెప్పట్లేదు, ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న విధుశేఖర్ ఇప్పుడు ఇచ్చినటువంటి డేటా ఇచ్చింది.